ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఒకటి స్పష్టమైంది. జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది ఖాయం అనేది ఒకటి కళ్ళ ముందు కనపడతా ఉంది. దాంతో ఇవాళ అధికారంలో తనకు సంబంధించిన వ్యక్తుల్ని పెట్టుకొని రకరకాలుగా దౌర్జన్యాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. బెదిరించడంగా నేను చూసాం. కారంపూడిలో ఒక సిఐ అదేదో సినిమాలో చూపెట్టినట్టు రివాల్వర్ చూపెట్టి కార్యకర్తల మీద టీ తాగుతున్నాడు. వేరే కారణమే లేదు, తెలుగుదేశం పార్టీ క్రియాశీలమైన నాయకుడు టీ తాగుతున్నాడు. అక్కడ ఏదో ఒక రకంగా వాళ్ళని కేసులు ఇరికించాలనే దృక్పథంతో అక్కడికి వెళ్ళి దౌర్జన్యం చేసి బహిరంగంగా పోలీసులే రివాల్వర్ చూపెట్టే పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా కోడ్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది అధికారులు ఎలా రెచ్చిపోతున్నారనే దానికి నిదర్శనం. అలాగే ఈ ప్రభుత్వం పోయే కాలం దగ్గరకు వచ్చినా కూడా ఇంకా సామాన్యుల సమితులు అవుతా ఉన్నారు. నేను చూసాం, ఒక ఎవరు బీసీ కులానికి చెందిన వాళ్ళు వాళ్ళ ఆస్తి లాక్కున్నారని కుటుంబంలో ఆత్మహత్య చేసుకోవడం కడప జిల్లాలో మనం చూడటం జరిగింది. అంటే చివరికి అధికారం కోల్పోతున్నాం కాబట్టి అయిన కాడికి దోచుకోవాలనే దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు పలు మార్గాల్లో దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారని స్పష్టం అవుతూ ఉంది. మేము ఎన్నికల కమిషన్ని డిమాండ్ చేసేది ఏంటంటే సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పుడే చాలామందితో మేము మాట్లాడితే ఇచ్చిన పెన్షన్లు తీసేశారు, ప్రభుత్వ పథకాలు ఆపేశారు, కరెంటు బిల్లు దాటితే పథకాలు రావు అనే ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఇంట్లో కనీసం ఒక ఫ్యాన్ వేసుకుందామని 4 ఫ్యాన్లు వేసుకుందామన్నా కూడా భయపడే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే 300 యూనిట్లు దాటితే పథకాలు ఆగిపోతాయి. నిన్న ఒక పేద ముస్లిం మైండ్ అడిగింది, నా ఇంట్లో 2 ఓట్లు కావాలి, నా పిల్లలు 10వ తరగతి చదివితేనే ఈ పథకం అమలు అవుద్దనే ప్రశ్న వేయడం. అంటే ఓట్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఎటువంటి నిబంధనలు లేవు. పథకాలు ఇచ్చేవారికి నిబంధనలతో చాలామంది అర్హులకి ప్రభుత్వ ఫలాలు అందకుండా పోతున్నాయి అనేది స్పష్టంగా కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ ప్రభుత్వం మీద, ఈ పాలన మీద ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, ఎందుకంటే కొన్ని సర్వేలు ప్రవేశపెడుతున్నారు, సర్వేలు ఉన్నాయని చెప్పి ప్రజలను గందరగోళానికి గురి చేసి ఏదో వైకాపా అధికారంలోకి వస్తుందనే ఒక దుష్ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు. ఎన్ని సర్వేలు చేసినా, సర్వే ఫలితాలు ఎన్ని తప్పుడు సర్వేలు మీరు ప్రకటించినా కూడా ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంతో గడుపుతారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు ఒక్కొక్కటి కూడా ఏ విధంగా అయితే ఇవాళ తెలంగాణ జరుగుతున్నాయో ప్రతి దాని మీద ఎంక్వైరీ చేస్తారు. ఎవరైతే దానికి బాధ్యులైన వ్యక్తుల్ని జైలుకు పంపించడం ఖాయం.